హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో ఈరోజు వచ్చేసి సూక్ష్మజీవుల ప్రపంచం అంటే వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఏందో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్యాక్టీరియాలను వర్ణించిన గుర్తింపు ఈ క్రింది వారిలో ఎవరికి దక్కుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి యాంటోనీ వాన్ లీవెన్హుక్. ఎవరంటే యాంటోనీ వాన్ లీవెన్హుక్. ఎవరు ఆన్సర్ వచ్చేసి యాంటోనీ వాన్ లీవెన్హుక్. సెకండ్ క్వశ్చన్ బ్యాక్టీరియాలజీ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు బ్యాక్టీరియాలజీ పితామహుడిగా అంటే లూయిస్ పాస్చర్. ఆన్సర్ వచ్చేసి లూయిస్ పాస్చర్. థర్డ్ వన్ మానవునిలో మలేరియా వ్యాధిని కలుగజేయు ప్లాస్మోడియం అను సూక్ష్మజీవి ఈ క్రింది సమూహానికి చెందింది. ఏ దానికి? మానవునిలో మలేరియా వ్యాధిని కలుగజేసే ప్లాస్మోడియం అను సూక్ష్మజీవిని క్రింది సమూహానికి చెందిందంటే ఏ దానికి అంటే థర్డ్ వన్ ప్రోటోజోవా. ఆన్సర్ వచ్చేసి ప్రోటోజోవా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ సూక్ష్మజీవ నాశకాలు నయం చేసే బ్యాక్టీరియా వ్యాధి ఏది అంటే టైఫాయిడ్, క్షయ, గనేరియా, పైవన్నీ అంటే కరెక్ట్ పైవన్నీ. మొదట మశూచి వ్యాధికి టీకా కనుగొన్న వ్యక్తి ఎవరు కనుగొన్నారు మశూచికి అంటే ఎడ్వర్డ్ జెన్నర్. ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్. పెన్సిలినియం నోటేటమ్ అను శిలీంధ్రం నుండి పెన్సిలియన్ను తయారు చేసినందుకు గాను 1945లో ఫ్లెమింగ్తో పాటు ఎవరికి నోబెల్ బహుమతి ప్రదానం చేశారు? ఎవరు అంటే ఇద్దరు. ఎవరు? హువర్డ్ ఫ్లోరీ, ఎవరెస్ట్ బి వైన్. నెక్స్ట్ లెగ్యుమినేసి చిక్కుడు జాతి మొక్కల వేరు బుడిపెలలో సహజీవనం చేయుట ద్వారా నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియా ఏంది అంటే రైజోబియం. పోలియో, శిశుపక్షవాతం వ్యాధిని చిన్న పిల్లల్లో కలిగించుచున్నది ఎవరి దానిలో అనంటే వైరస్. ఆన్సర్ వచ్చేసి 8th వన్ వైరస్. 9th వన్ ఈ క్రింది వానిలో కోళ్లకు రాని వ్యాధిని గుర్తించండి. ఏ వ్యాధి రాదు కోళ్ళకి అంటే రెబిస్. ఆన్సర్ వచ్చేసి రెబిస్. 10th క్వశ్చన్ ఆంథ్రాక్స్ వ్యాధికి టీకాకు రెబిస్ వ్యాక్సిన్కు పాశ్చరైజేషన్ను కనుగొన్న బ్యాక్టీరియాలజీ పితామహుడు అని పిలువబడు వ్యక్తి ఎవరు అనంటే లూయిస్ పాస్చర్. ఎవరు అనంటే లూయిస్ పాస్చర్. వేరుశెనగలో టిక్కా తెగులు శిలీంధ్రం ద్వారా కలుగును. అయితే అది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? ఏ దాని ద్వారా వ్యాప్తి చెందుతుంది అనంటే పై రెండు గాలి మరియు విత్తనాల నుంచి వస్తుంది. 12th వన్ మొదటిసారి మరిగించడం ద్వారా సూక్ష్మజీవులను చంపవచ్చని నిరూపించిన వారు ఎవరు నిరూపించారు అనంటే లార్జరో స్పాలాజనీ. ఎవరు అంటే లార్జరో స్పాలాజనీ. 13th క్వశ్చన్ ప్రధానమైన జన్యు పదార్థం బ్యాక్టీరియాల క్రోమోజోమ్లకు అదనంగా బ్యాక్టీరియంలలో ఉండే చిన్న వలయాకార 2 పోగుల DNA అణువును ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ప్లాస్మిడ్లు. ఈ క్రింది వానిలో రసాయన స్వయం పోషితంను గుర్తించండి. ఏది అనంటే ఆన్సర్ 4th వన్ నైట్రోసోమోనాస్, నైట్రోబాక్టర్, బెగ్గియోటా. ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్లు. మానవునిలో టైఫాయిడ్ వ్యాధిని కలుగజేయు బ్యాక్టీరియా ఏది? ఆ టైఫాయిడ్ బ్యాక్టీరియా కలుగజేస్తుందంటే సాలోనెల్లా టైఫిమున్నేరియంను కలుగజేస్తుంది. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.